2051 నుంచి ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తీస్తా ఉన్నారు. ఇప్పుడు 2025లో జనాభా లెక్కలు ఉన్నాయి. సో దాంట్లో సకల కుల జనగణన చేస్తామని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ అంటుంది. ఇప్పటిదాకా 1931లో జరిగినటువంటి లెక్కల్ని బేస్ చేసుకుని రిజర్వేషన్ అమలు చేస్తుంది మండల కమిషన్ సిఫారసు సంబంధించి. సో అయితే ఎస్సీ ఎస్టీల కులగణన ప్రతిసారి జరుగుతూనే ఉన్నది. సో 2011 యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన చేసింది, కానీ డేటా బహిర్గతం చేయలేదు. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత 2011 డేటాను విశ్లేషించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2010లో ఒక ప్యానెల్ని ఏర్పాటు చేస్తే సో అది ఫలితాలు వెలుగులోకి రాలేదనేది మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఇప్పటికే బీహార్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు, బీహార్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు సకల కుల గణన చేశాయి, కర్ణాటక కాదులేండి. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో వెనకబడిన వర్గాలకు సంబంధించి మేమెంతో మాకంత పాట జనాభా దామాషా ప్రకారం సమగ్ర కుల జనగణన చేయమని చెప్పేసి తెలంగాణ సమాజం, భారతీయ సమాజం కోరుతా ఉంది. ఇది ఎవరి బీజేపీ, కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యత క్రమం కాదు. ఇది చాలా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది బీసీ నాయకుల 5 దశాబ్దాల కళ. 50 ఏళ్ళుగా బీసీ నాయకులు అనేక బాధలు అనుభవిస్తూ ఇది కమిషన్ నివేదికలు చదువుతూ కళ్ళెమ్మటి నీళ్లు కుక్కుంటూ గుడ్లలోనే కుక్కుంటూ ఇట్లా బాధ అనిపిస్తూ ఆ బాధల నుంచి, ఆ కన్నీటి దారుల నుంచి పుట్టినటువంటి డిమాండ్ ఇది. ఆ డిమాండ్ నుంచి ఏదైతే ఉన్నదో సకల కుల జనగణన జరిగితే జనాభా దామాషా ప్రకారం దేశాభివృద్ధి జరుగుతుంది. ఇప్పటిదాకా అనేక ఇజాలు వచ్చినాయి. సోషలిజం వచ్చింది, కమ్యూనిజం వచ్చింది, టూరిజం వచ్చింది, దాని తర్వాత క్యాపిటలిజం, దానికంటే ముందు క్యాపిటలిజం వచ్చింది, ప్లూటోక్రసీ వచ్చింది, డెమోక్రసీ ఇజాలు వచ్చినాయి, అనేక ఇజాలు వచ్చినాయి. సో ఇంకా చెప్పుకుంటూ పోతే జాతీయ వాణిజ్య విధానం అని చెప్పేసి నేషనల్ కమర్షియలిజం డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. ఫ్యూచరిజం అని చెప్పి ఇంకొకటి చెప్తా ఉన్నారు. అసలు ఫ్యూచరిజం అంటే మళ్ళీ ఏంది? ఆ ఇజంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యవాదమా, సెల్ఫిజమా? సో ఎటువైపు పోతా ఉంది ఫ్యూచరిజం? సో అందుకోసం వీటన్నిటికీ పరిష్కారకంగా ఎవరి జనాభా ఎంత ఉంటే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ కులాలున్నా లేకపోయినా భారతదేశంలో కులాలు ఉన్నమాట వాస్తవం. సో 5,000 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎట్లా ఇస్తున్నారు. దీన్ని కూడా అట్లా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజం, భారతీయ సమాజం భావిస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికే బీహార్, తమిళనాడు దాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు భారతదేశ వ్యాప్తంగా వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది బీసీలకు సంబంధించిన అంశమే కాదు. ఇందులో అనేక బీసీఏ, బీసీబీ, బీసీబీ, బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీడీ, బీసీఈలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు. సో సర్వాంతర్యాన్ని తెలంగాణ సమాజంలో కమ్మలు, రెడ్లు అట్లా చెప్పుకుంటే వెలమలు కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ఫార్వర్డ్ క్యాస్ట్గా ఓసీలుగా ఉన్నారు. మిగిలినటువంటి సుమారుగా 24-25 దేశాలకు పైగా 24-25 రాష్ట్రాలలో, భారతదేశంలో 29 రాష్ట్రాలు అంటే 24 నుంచి 26 రాష్ట్రాల దాకా వాళ్ళు బీసీల్లోనే ఉన్నారు. అందుకోసం భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగ పరిషత్ ప్రకారం ఏదైతే ఉన్నదో ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే బీసీలో ఉన్నారో వాళ్ళందరికీ వాటా రావాలని చెప్పేసి తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది, కోరుతూ ఉంది. ఇప్పటికే ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇది అమలు చేస్తుంది కాబట్టి మిగిలింది బీసీలకు కూడా అమలు చేయాలని చెప్పేసి ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క కులంలో ఉన్నారు. కమ్మారెడ్డి ఇక్కడ ఓసీలుగా ఉంటే 25 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. రజకులు 17 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటే మిగిలిన 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. సో ఇట్లా ఇంకా లంబాడీస్ కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉంటే చాలా చోట్ల బీసీలుగా ఉన్నారు. సో దేశం అది పెద్ద కలగూర గంప. అందుకోసం వీళ్ళందరినీ డెవలప్ చేసే దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించండి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 27% ఎట్లయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఎట్లా ఇస్తున్నారు ఇది కూడా అక్కడ అమలు చేయాలని చెప్పేసి. మళ్ళీ బీసీలో 4 ఉన్నాయి. అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, సంచార బీసీలు, అర్ధ సంచార బీసీలు 4 ఉన్నారు. ఇలా 4 కూడా ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు ఏబిసిడిఈ దాని ప్రకారమే ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల దాకా, స్థానిక సంస్థలు అంటే ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పోస్టులు ఏదైతే ఉన్నాయో అక్కడ మొదలు పెడితే వార్డు నెంబర్ దగ్గర నుంచి ఎంపీ స్థానం దాకా, రాజ్యసభ స్థానం దాకా, లోక్సభ స్థానం దాకా ఈ జనాభా దామాషా ప్రకారం అమలు జరగాలంటే ఎవరెంత ఉంటే అంత వాటా తీసుకుంటే అది సామాజిక న్యాయం వస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని కోరుతా ఉన్నాను. బీసీల నాయకత్వం మెరగాల్సిన అవసరం ఉన్నది. బీసీలు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉపకులాల్లో కూడా ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో వీళ్ళ చెమట చుక్కలు సంపద సృష్టి చేస్తున్నాయో సంపద పంపిణీలో కూడా అందాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకత్వం మెరగటం వల్ల అనేక సమస్యల పరిష్కారం అయితే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించినట్టు బీజేపీ ప్రభుత్వం 50% కటాఫ్ పెంచకూడదని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసరికి ఎగబడి రాజకీయ పార్టీలన్నీ 50% కటాఫ్ తీసేసి వడ్డించేవాడు మనవాడైతే
మూల కూర్చున్న మూలక బొక్కలు బిర్యానీ పొట్లాలు వస్తాయన్న సంబంధంగా తయారైంది. సో ఇది ఏమైనప్పటికీ సకల కుల జనగణన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు జరిగిన తర్వాత జనాభా దామాషా ప్రకారం ఎవరెంతమంది ఉన్నారో అంత అందాల్సిన అవసరం ఉన్నది. బీసీ సమాజం ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కేవలం 100కి 70% బీసీ సమాజం, అంటే కేవలం 30% అభివృద్ధి చెందింది. 100కి 70% మంది బీసీలు పేదరికంలో మగ్గుతున్నారనేది ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి. అందుకోసం సమగ్ర కుల జనగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. మీరు కూడా 29 కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ క్యాబినెట్లో తీర్మానం చేసింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం. సో మీరు కూడా ఖచ్చితంగా మోడీ గారే బీసీ అని అంటే కాదు, జనాభా దామాషా ప్రకారం బీసీల్లో ఎంతమంది ఉన్నారు అంటే దేశవ్యాప్తంగా 52% మందికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో 56% పైగా ఉన్నారు, 56.33% ఉన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీలకు తమ వాటా తమకు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీ నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది. బీసీల పార్టీ ఏదైతే ఉందంటే బీసీల దయాదాక్షిణ్యాల మీద ఆయా పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. బీసీల కోపం వస్తే అవి కొలేరు సరస్సులో మునిగినట్టే సముద్రంలో పారేసినట్టుగా లెక్క భావించాలి. సో బీసీల ఆధారణ పట్టుకుంటే అది డైమండ్స్తోని గోడగట్టినట్టు లెక్కగా భావించండి. సో ఆ విధంగా ముందుకు పోతున్నామని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా, సో బీసీ సకల కుల జనగణన జరగాలి. ఇందులో విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు జరగాలనేది బీసీ సమాజం కోరుతూ ఉంది. అది సర్పంచ్ పోస్ట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ పోస్ట్ దాకా, మంత్రి పదవి దాకా, కలెక్టర్ సివిల్ సర్వీస్ సర్వెంట్స్ దాకా, కలెక్టర్ల దాకా సంబంధించినటువంటి అన్ని విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ పదవుల్లో కూడా బీసీలకు ఆ విధంగా తగిన ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి కోరుతున్నాం, అడుగుతున్నాం. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, సో ఏదైతే ఉన్నదో సంచార బీసీలకు సంబంధించి వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళు దాదాపుగా 30 నుంచి 50% మంది ఉన్నారు. మరి ఆధార్ కార్డు లేకపోతేనే ప్రభుత్వాలు పథకాలు అందనటువంటి నేటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ పిల్లలు ఒక 20 ఏళ్ళు దగ్గరుండి హాస్టల్స్లో పెట్టి చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేదా ఎన్జీఓలకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అప్పచెప్పి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో సోదరులారా సోదరులారా, అంతిమంగా దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే సందంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.